వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. చిత్తూరు జిల్లా కుప్పంలో ఒబ్బదేవర అమ్మవారి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుప్పం రజక అభివృద్ధి సంఘ ఆధ్వర్యంలో ఆలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, PMK ఉడా చైర్మన్ సురేష్, కుప్పం డెవలప్మెంట్ అథారిటీ వికాస్ మరమ్మత్, ఏపీ SRTC వైస్ చైర్మన్ మునిరత్నం పాల్గొన్నారు. రజక మహిళలు డప్పు వాయిద్యాలతో పొంగల్ల బూటీలను తలపై పెట్టి పూజలు, దీపారాధన, జంతు బలాలు, మొక్కు చెల్లింపు, తీర్థ ప్రసాదాలు అందించారు. ఆహ్వానించి వాళ్ళని గౌరవించి అతిథుల్ని కూడా గౌరవించి వాళ్ళ మన్నలను తీసుకుంటూ గంగమ్మ తల్లి ఆశీర్వాదాల్లో ప్రజలు ఉండాలని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఈ యొక్క జాతరని ఎప్పుడు కూడా ఎలవెలగా జరుపుకుంటున్నాము. ఈ నియోజక స్థాయికంగా జరుపుకోవడం మా ఉబ్బమ్మ జాతర నుండి అన్ని జాతరలు కూడా కుప్పం నియోజకవర్గంలో స్టార్ట్ అవుతుంది. తణుకులో స్థానిక పాత ఊరు వంతెన వద్ద సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధంతి ఘనంగా జరిపారు. చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సావిత్రి పూలే బడుగు నిమ్న జాతర మహిళలకు చదువు వెలుగును నింపిన ఆశా జ్యోతి అని గుర్తు చేశారు. సమాజంలో ఆడపిల్లలు చదువుకున్నట్లు ఉంటే అది సావిత్రి పూలే కృషి ఫలితమన్నారు. పలువురు నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. వెనకబడిన ప్రతి వర్గం, ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈరోజు చదువుకుని ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే ఆనాడు ఆ తల్లి మనకు పెట్టిన చదువు భిక్షని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. మహిళ బయటకు వస్తేనే తప్పుగా ఆ రోజు అనేక మహిళల మీద అనేక దురాక్రమాలు, అన్యాయాలు, అక్రమాలు జరుగుతూ ఉండేవి. అందరికీ తెలిసిందేదే. బాల్య వివాహాలు, భర్త చనిపోతే చితిమంటలుగా వేసి సతీ సంగమం అని ఇలాంటి ఎన్నో దురాక్రమమైన భయంకరమైన ఆ రోజుల్లో చదువుకోవడం పెద్ద నేరంగా భావించే ఆ రోజుల్లో భర్త సహకారంతో ఆవిడ చదువుకుని ఆ మహిళ చదువుకుంటేనే దేశం బాగుంటుంది, ఆర్థికంగా అభివృద్ధి. కానీ మహాత్మా జ్యోతిరావు ఫులే గారు భార్యకి చదువు నేర్పించి ప్రతి మహిళకి చదువు ఉండాలని ఆ రోజుల్లో ఆమెను బయటికి పంపించడం, ఆ మహిళలకి ఇంటింటికి వెళ్ళి చదువు చెప్పే నేపథ్యంలో ఆవిడ పడ్డ ఇబ్బందులు, కష్టాలు మరి మనందరికీ తెలిసినవే. ఆమెని రాళ్లతో కొట్టడం, పేడ నీళ్ళు దిమ్మడం, చదివిస్తున్నందుకు ఇంటికి వచ్చి చదివిస్తున్నందుకు ఆవిడని ఎన్నో బాధలు పెట్టిన సంఘటనలు మనందరం ఆవిడ పాఠ్యపుస్తకాల్లో చదివిన, ఆవిడ జీవిత చరిత్రలోకి వెళ్ళిన అన్ని కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పేద ప్రజలకు అన్యాయం చేసే వారిని ఊరుకోనివ్వమని ఘాటుగా హెచ్చరించారు. ఆదోని పట్టణంలో బంగారు వ్యాపారుల మోసాలపై బాధితులు ఫిర్యాదు చేసినా స్పందన లేదు అని చెప్పగా ఆయన పూర్తి విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని హామీ ఇచ్చారు. బంగారు షాపులు RDOలో నమోదు చేసుకుని ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేయాలని, సంఘం బాధ్యత తీసుకోవాలని సూచించారు. 15 రోజులు పోతే వాళ్ళు లేరు సార్, తిరుగునే ఉండము, లేరు. వచ్చినాక ఏడాది పోతే ఏం చేసుకుంటా మా తమ్ముడు నాకు చూసి ఎట్లా పట్టి నాకు చూపిని అంటాడు అన్న. మరి నువ్వు వచ్చావు కదా నువ్వు అని మామ సార్ స్టేషన్కి అని పోతుంది సార్. ఏం చెప్పు అని స్టేషన్కి ఏం చేసుకుంటా చేసినాడు అంటే బయట ఇంటికి చేసినారు సార్. మా పోయింటే పట్టుకుని చేసినారు. చేసుకుని ఇచ్చే ఏమంటాడు, మా తమ్ముడిని దగ్గర ఇచ్చినావు కదా నీ బంగారం ఇచ్చిన నిషేధ్ గారు ఇచ్చింది అన్నాడు. నీకు ఇచ్చినాడంటే ఇచ్చినా నిజమే, మా తమ్ముడు రాసి ఇచ్చినాడు కదా చీట్ నీకు అంటాడు. మరి ఎట్లా సార్ అంటే మా బంగారం ఆడింది మాకు తెలియదు అంటాడు. మాకు బంగారు కాదు ఆ అమ్మాయి పెళ్ళి వచ్చిందంటే అంటే ఏం సోలేక సార్ దగ్గర తిరిగితే పోయా ఒక ఏంటికి వస్తారు మీరు, వాళ్ళు ఆడుంటాడేమో వాడిని పట్టుకుపోయి అంటారు. తీసుకున్న డబ్బులు 1,75,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు వడ్డీ కోసమని. 15 రోజుల్లో ఎందుకు తీసుకున్నావు వడ్డీ? ఇల్లు కొట్టం వేసుకోవడానికి 1,75,000 రూపాయలు తీసుకున్నాడు. 15 రోజుల్లో మళ్ళీ పోయినాడు, నేను డబ్బులు ఇచ్చేస్తాను, వ్యవసాయంలో మిర్చి పండించినాను, డబ్బులు వచ్చినాయి, నేను మళ్ళీ బంగారు తెచ్చుకోవాలా విలువైంది అని పోయినాడు. అప్పటి నుంచి ఆ షాపు లేదు, ఆ మనుషులు తిప్పుతూ ఉన్నారు.
రకరకాల ఇల్లు కనుక్కున్నాడు, వాళ్ళని పట్టుకున్నాడు. వెళ్ళినప్పటికీ కూడా బెదిరిస్తా వచ్చినారు. సంవత్సరాల కొద్దీ తిరుగుతూ ఉన్నాడు. న్యాయం జరగలేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళినాడు. పోలీసులు అతన్ని పిలిపించి న్యాయం జరగలేదు అంటున్నాడు. నీకు కేవలం 10,000 రూపాయలు ఇస్తారు, 20,000 రూపాయలు ఇస్తారు, తీసుకొని పో అని మాకు పంచాయతీ చేసి కేసు పెడితే అది కూడా ఆ డబ్బులు కూడా రావు అని చెప్పి బెదిరించి పంపించిన. రాజోల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా బాముల రాజేశ్వరీదేవి నియమించబడిన సందర్భంగా ఆమె స్వగ్రామం వెగివారిపాలెం నుండి కార్యకర్తలు అభిమానులతో భారీ ర్యాలీ చేస్తూ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మీడియా సమావేశంలో పార్టీ అభివృద్ధి కృషి చేస్తారని 2029లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కోసం అందరినీ ఏకంగా ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు. ఓం శ్రీ రాజ్యలక్ష్మీ దేవతాయ నమః. ఆచమనే సమర్పయామి. మరి ఈ రాజోల్ నియోజకవర్గాన్ని సమన్వయంగా నడిపించటానికి నాయకుల యొక్క అందరి అండదండలతో, అంటే దయించి స్వారీ ఎవరిని మరి చెప్పలేదని అనుకుంటారేమో, అంటే నియోజకవర్గంలో మరి నాయకులందరూ కొత్తే కాబట్టి ఖచ్చితంగా మీ అందరినీ ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మరింత బలం పడి అందరి గోలు ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలి. ఆయన యొక్క నాయకత్వంలో మన నియోజకవర్గం అంతా కూడా గ్రామం తిరిగి అందరి దగ్గరికి నేను వచ్చి తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుంటానని తెలియజేసుకుంటూ, ఇంత భారాన్ని మరి నమ్మకంతో నా మీద పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుని మీ అందరితో కలుపుకొని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఖచ్చితంగా మరి కష్టపడి పనిచేసి మీ అందరితో కలుపుకుని వెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ, కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలం తరకటూరులో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ఘనంగా సాగింది. నాయకుడు జక్కా ధర్మరాయుడు సభ్యత్వాన్ని మహోన్నత ఆశయాలతో నిండిన యజ్ఞంగా వివరిస్తూ ప్రతి జన సైనికుడు వీర మహిళ భావోద్వేగంతో సభ్యత్వం పొందుతున్నారని చెప్పారు. ఎంపీటీసీ జక్కా ధర్మరాయుడు, మాజీ సర్పంచ్ జక్కా రాజా, బందారు నరసింహారావు సహా పలువురు నాయకులు కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 600 మందికి సభ్యత్వాలు ఇచ్చారు. మా బ్రదర్ ఎంపీటీసీగా పనిచేస్తున్నారు. మేము గత సంవత్సరంన్నరగా మేము ఈ జనసేన పార్టీలోకి వచ్చాము. అప్పటి నుంచి మా బావగారి ద్వారా ఇతోదంగా ఈ ఊరి గ్రామాభివృద్ధికి ఇతోదంగా సహాయపడదామని మా వంతు సహకారంగా బావగారు ఈ బడుగు బలహీన వర్గాలకి ఈయన ఉద్యమ సభ్యత్వం ఈయన పవన్ కళ్యాణ్ ప్రకటించినాక ఇది చేద్దామని సదుద్దేశంతో ఆయన చెప్పడం వలన నేను కొనుక్కుని దీన్ని ఐడి తీసుకుని 600 సభ్యత్వాలు కంప్లీట్ చేశాను. దీనికి గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామ ఇతోదగా వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మనం జనసేన కార్యకర్తలకు జనసేన పార్టీ బలోపేతం చేయడానికి ఆయన ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అలాగే ఆయన డిప్యూటీ సీఎంగా మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఈ గవర్నమెంట్లో ఆయన మన గ్రామాల అభివృద్ధికి ధ్యేయంగా పెట్టుకుని మన పార్టీని బలోపేతం చేయడానికి కానీ జనసేన పార్టీని అలాగే అన్ని పార్టీలని కలుపుకుని కూటమి పార్టీని కలుపుకొని ఆయన ముందుకెళ్లాలని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో ఆయన సొంత డబ్బులతో వెచ్చించి కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అలాగే రాష్ట్రం మొత్తం కూడా ఎవరు ఆపదలో ఉన్నా కూడా ఆదుకుని ఆయన పంద నడుస్తుంది. దానికి మనమంతం కూడా జనసేన కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ అలాగే మన బాపట్ల పట్టణంలో వెగిసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఘన ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే ఫౌండేషన్ చైర్మన్ వెగిసిన నరేంద్ర వర్మరాజు
స్వయంగా పాల్గొని విందును వడ్డించారు. ఇది కేవలం సేవా కార్యక్రమంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఏడాది రంజాన్ మాసంలో నిర్వహించబడుతుందని ఎమ్మెల్యే మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా సమాజంలో కలసిమెలిసి ఉండడం ప్రధాన లక్ష్యమని, ఇక ముస్లిం సోదరులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వెనక నుంచి వెళ్ళిపోయి అమరావతి తాడికొండ మండలం శాకమూరు గ్రామంలో ఈ నెల 16 మార్చి 2026 పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు అత్తులూరి సుబ్బారావు, వాణిజ్య విభాగ నాయకులు పాండురంగ శ్రీను, చేగు రమేష్ తదితరులు పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రోజులు అహర్నిశలు పోరాడి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమరావతి రాజధానిలో శాకమూరు పార్క్ నందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం 6.8 ఎకరాలు ఏర్పాటు చేయగా దీనిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 58 రోజులు ఏదైతే పొట్టి శ్రీరాములు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేశారో దానికి గుర్తుగా 58 అడుగుల విగ్రహం ఇదిగో ఈ వెనక రూపుదిద్దుకుంటా ఉంది. ఇది ముఖ్యంగా ఈ సంవత్సరం 125వ జయంతి ఉత్సవాలు, పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవాల్ని శాకమూరు పార్క్ నందు ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహం ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ బాబు గారు అందరూ కూడా ఇక్కడికి కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి విచ్చేసి పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి. వైశ్య జాతిని గత 50 సంవత్సరాలుగా కావలి నియోజకవర్గంలో 31 మంది లబ్ధిదారులకు 32,52,064 సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి టీడీపీ కార్యాలయంలో అందజేశారు. ఇప్పటి వరకు 1,433 దరఖాస్తులు 1,049 మందికి మొత్తం 8.53 కోట్లతో పంపిణీ జరిగిందని, ఇక మరొక 384 మందికి వెరిఫికేషన్ తర్వాత చెక్కులు అందజేయబోతున్నామని తెలిపారు. ఇక కొండబిట్రగుంట బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిపి కార్యకర్తలకు ప్రశంస పత్రాలు ఇవ్వడం జరిగింది. కావలి నియోజకవర్గ పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుందని ఆయన తెలిపారు. భవిష్యత్తు నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారు కొద్ది చెట్లు మాదాల నాగమల్లిక నార్త్ అల్లూరు మండల్ ఎం సాయి కిషోర్ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను కావలి నియోజకవర్గంలో కనీవిని ఎరుగిన రీతిలో ఆగమ శాస్త్ర సాంప్రదాయాల ప్రకారం తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహిస్తున్నారో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల మేరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం, కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా దేవుణ్ణి దర్శించినందుకు
కావలి నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా గుడి అభివృద్ధికి ముందుకు వచ్చినటువంటి దాతలందరినీ కూడా కావలి నియోజకవర్గ ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఇంకొక మైలురాయిగా కావలి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది అనేది మనం అందరం అనుకుంటున్నటువంటి తరుణంలో ఈ రోజున రామాయపట్నం పోర్టు వర్కులు పూర్తవుతున్నాయి. బీపీసీఎల్ కంపెనీని తొందరలోనే ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన. బుల్టెన్లో బ్రేక్ తీసుకుందా? మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లెర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్. వెల్కమ్ బ్యాక్. కాకినాడ రూరల్ కరప మండలం నడకుదురు గ్రామంలో ఆర్యన్ రెసిడెన్షియల్ కాలేజ్ క్యాంపస్ విద్యార్థించడానికి శిబిరం నిర్వహించారు. A1 టీవీతో డిఈఓ పిల్లి రమేష్ సమాచారం ఇచ్చారు. శిబిరంలో డివైఈఓ కేవీవి సత్యనారాయణ, ఎంఈఓ బుల్లి కృష్ణవేణి, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ శిక్షణపై సోమవారం ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలో విద్యార్థుల ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారని ఆశాజనకంగా తెలిపారు. ఏ డౌట్ ఉంది సబ్జెక్ట్లో? ఏ సబ్జెక్ట్ డౌట్గా ఉంది? ఎస్ సోషల్. ఓకే. క్యాంప్ ఏర్పాటు జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అందులో కరప మండలంలో మనం నడకుదురు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ క్యాంప్కి 20 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ క్యాంప్లో విద్యార్థులు వెనుకబడిన విద్యార్థులను కూడా మంచి శిక్షణతో పాటు వాళ్ళ యొక్క నడవడిక ఏ విధంగా మార్చుకోవాలి, భవిష్యత్తులో ఏ విధంగా చదవాలనే అంశాలపైన మరి ఇక్కడ కోర్సు రకమైనటువంటి MO1, MO2 ఇద్దరు కూడా చాలా శ్రమించి పిల్లల యొక్క నడవడికలో మార్పు తీసుకొచ్చారు. అదేవిధంగా వాళ్ళు పాస్ అవుతామన్నటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంచారు. మొత్తానికి ఎంతోమంది ఈ యొక్క మనం పనిచేసేటువంటి ఎడ్యుకేషన్ నుంచి స్కూల్ ప్రతి కూడా సహకరించారు వారికి. అదేవిధంగా విద్యార్థులు మంచి ఆత్మస్థాయిని ఉంటారు. దానికి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేయించారు చక్కగా. మరి విద్యార్థులు కూడా చక్కగా మార్పు అనేది మనకు కనిపించింది. ఆ విద్యార్థులు కూడా పాస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా
దాదాపు 58,920 మంది విద్యార్థులు ఈ సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామినేషన్ స్థాయికి వస్తున్నారు. సుమారు 145 కేంద్రాల్లో కాకినాడ జిల్లాలో ఈ యొక్క పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రత్యేకంగా ఈ యొక్క కేంద్రాన్ని కేటాయించినటువంటి ఆర్యదూరి కాలేజీ యొక్క యాజమాన్యం వారికి విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు తెలియజేసుకున్నాను. అదేవిధంగా మరొకసారి మా యొక్క ఎంఎల్ గారు అట్లాగే అట్లాగే జనగామలోని ఎన్ఎస్కే హాస్పిటల్లో యశోద హాస్పిటల్ సౌజన్యంతో ప్రత్యేక ఆర్థోపెడిక్ సేవలు ప్రారంభించారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మెడగం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఇక భుజం, తొంటి, మోకాళ్లకు సంబంధించిన క్లిష్ట సమస్యలకు అత్యాధునిక శస్త్రచికిత్సలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని డాక్టర్ శ్రీనివాస్ సామాన్యులకు తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్స అందించడమే లక్ష్యమని ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆహ్వానించారు. డాక్టర్ బొల్లేపల్లి కృష్ణ, యశోద ప్రతినిధులు ఉమేష్, సతీష్ పాల్గొన్నారు. మోకాళ్ళ ఆపరేషన్ అండి. ఇన్నేళ్ళు అయిపోయింది ఆపరేషన్. యశోదలో చేయించుకున్నాము. చాలా బాగా చేశారు సార్ వాళ్ళు, సిస్టర్స్, నర్సులు, డాక్టర్లు చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. డాక్టర్ గారు అయితే చాలా బాగా చేశారు. మాకు ఎప్పుడు మాట్లాడేది ఏదైనా అవసరం చెప్పండి అనేది చెప్పగానే మాట్లాడేది. సో వాళ్ళ నార్మల్ ఫోన్లో కొంచెం కార్డ్నెస్ తీసుకొని దాన్ని ల్యాబ్లో గ్రో చేసి దాన్ని మళ్ళీ ఎక్కడైతే పెంచులాగా పోయిందో అక్కడ సరి చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి లేటెస్ట్ బిజినెస్ అన్ని యశోద హాస్పిటల్ సమాజంలో చేస్తున్నాము. సో నేను అలాగే ప్రతి నెల 2వ మంగళవారం 4వ మంగళవారం ఇక్కడ ఎస్ఎస్కే హాస్పిటల్ డాక్టర్ సౌత్ కొరియాలో ఎక్కువ ట్రైన్ అయినా భుజాల మార్పిడి అంటారు. అంతేకాకుండా భుజాల్లోనే టెండన్ ట్రాన్స్ఫర్స్ అంటారు అనమాట. అవి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి సంబంధించిన సర్జరీస్ నేను సౌత్ కొరియాలో ట్రైన్ అయ్యాను. తొంటికి సంబంధించిన ఆపరేషన్లు రివిజన్ హిప్స్ అంటారు అనమాట. ఆల్రెడీ ప్రీవియస్గా ఆపరేషన్ అయ్యింది, వాళ్ళకి అది ఫెయిల్ అయ్యి మళ్ళీ దాన్ని రివైజ్ చేయడం అలాంటి సంబంధించిన ఆపరేషన్స్ నేను దుబాయ్లో ట్రైన్ అయ్యాను ఎక్కువ. అండ్ మోకల్ సంబంధించిన ఆపరేషన్లు కార్డ్లెస్ ప్రొసీజర్స్ అంటారు అనమాట. యంగ్ పీపుల్లో మనకి గేమ్స్ ఆడే వాళ్ళకి ఎక్కువ కామన్గా ఇది కార్డ్లెస్ ఇంజరీస్ అవుతూ ఉంటాయి. ప్రపంచంలో మొత్తం ఒకటే ఇంప్లాంట్ అయితే మేము అట్లా చెప్పగలం అనమాట. చాలా ఇంప్లాంట్స్ ఉంటాయి కదా, మన ఇండియన్ మేడ్ ఇంప్లాంట్స్ అదే కాస్ట్ ఉంటుంది. మళ్ళీ ఇంటర్నేషనల్ మేము వాడేది ఇంపోర్టెడ్ జనరల్గా. ఇక్కడ ఎస్ఎస్కేలో చేస్తే జిల్లాలో తెలంగాణ కల్లు గీతా కార్మిక సంఘ కమిటీ వెంకట మల్లయ్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇక జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించి గీతా కార్పొరేషన్ కు రాష్ట్ర బడ్జెట్ లో 5,000 కోట్లు కేటాయించాలని, పెన్షన్ 4,000కు పెంచి 50 ఏళ్లు నిండిన కార్మికులకు ఆసరా అందించాలని, ప్రమాద పరిహారం 10 లక్షలకు పెంచాలని, బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఈత తాటి వనాల పెంపకానికి ప్రభుత్వ సహకారం కోరారు. రూపాయలు గీతా కార్మికుల సమస్యలను వృత్తి పింఛని 2,000 నుండి 4,000 ప్రభుత్వం ఇచ్చిన హామీలను గీతా కార్మికుల 5,000 కోట్లను బడ్జెట్లో. జనగామ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు మన ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జనగామ జిల్లాలో 12 మండలాలు ఉన్నాయి. 12 మండలాలలో అన్ని గ్రామాలలో గీతా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది. అయినా ఎమ్మెల్యేలకు ఎంపీలకు సుత మంత్రులకు సుత వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. గతం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది. దాంతో గత ప్రభుత్వం వైన్ షాపులలో రిజర్వేషన్లు 15% ఉండే 15% కాదు, మా ప్రభుత్వం వస్తే 25% ఇస్తామని చెప్పడం వరకే జరిగింది. ఇవన్నీ అమలు చేయాలని, అదే విధానంగా 3 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషే రాష్ట్ర వ్యాప్తంగా 14 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండే మొన్న సూత మంత్రులకు సూత వినతి పత్రాలు ఇచ్చినాం. మొన్న 17వ తారీఖు నాడు ఇందిరాపార్క్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని సుత ఏర్పాటు చేసినాం. 3,32,50,000 రూపాయల వరకే విడుదల చేసింది. ఇంకా 11 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. జనగామ జిల్లాకు చూసినప్పుడు 2,30,00,000 దాకా సుమారు పెండింగ్లో ఉన్నది. జనగామకు 43 లక్షల వరకే ఇవ్వడం జరిగింది. ఇంకా 1 కోటి చిల్లర 2 కోట్ల దాకా. వరంగల్ జిల్లా కానాపూర్ మండలం చిలకమ్మనగర్ గ్రామంలో గోవింద్ తాండాలో బోనాల వేడుకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
దుర్గమ్మ గుడి పండుగ సందర్భంగా బోనాలను ఉంచి చుట్టూ నృత్యాలు జరుగుతుండగా మంటలు పెట్రోల్ వల్ల ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి ప్రజలపై పడింది. ఘటనలో పలువురికి మంటలు అంటుకుని కొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని నరసంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కోసుకున్నాం, చుట్టపోలు వచ్చారు, తిన్నాం, తాగినాం. వాళ్ళు కూడా కోసుకున్నారు, వాళ్ళు కూడా చుట్టపోలు వచ్చారు. వచ్చినాక సాయంత్రం 5:30 పావుదాకా 6:10 నిమిషాలు ఎక్కడ వెళ్ళిపోతున్నాం. అయితే ఇతను కూడా వెళ్ళిపోతాండి, ఇక వెళ్ళిపోతాను బండి తీసిండు. అయితే వాళ్ళ ఇంటి ముందు గుండం పోసినాక మంటది పెట్టి అక్కడ ఆడిరు. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చారు. వీటి బండి అక్కడ ఆపి వాళ్ళ దగ్గరికి పోయిండు. పోయేవారు వీళ్ళు ఇట్లా పెట్రోల్ చల్లిండు. ఇక పెట్రోల్ బాటిల్ ఇట్లా పట్టుకొని అగ్గి పెట్టే బాటిల్ 2 ఇట్లా కొట్టాడు. కొట్టేవారు ఈ బాటిల్ అందుకున్నది, కింద అందుకుంటే మొత్తం ఈ కాలింది. ఇది కాలు కాలుతాంది. ఈ శంకర చిన్న అబ్బాయి ఉన్నాడు, 4 సంవత్సరాల అబ్బాయి అట్లా ఉరికిండు. ఇక ఉరుకుతుంటే ఇంకా మంట బాగా అయింది. ఉన్నామన్నా నేను కాలిపోతే మా వచ్చిండు, ఆయన కాలిపోయాడు. మా అక్క వచ్చింది, ఆమె కాలిపోయింది. ఇట్లా మూత తీసుకొని ఇట్లా వేసిరన్న రౌండ్ గా, అంత దూరంలో ఉన్నాం మేము, మా మీద పడ్డది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో చంద్రదాన గ్రామ శివారులో పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి 10 మందిపై కేసు నమోదు చేశారు. తలకొండపల్లి, తుమ్మలకుంట, పెద్దూరు, సాలార్పు, కందుకూరు ప్రాంతాలకు చెందిన వారు పేకాట ఆడుతున్నట్లుగా సమాచారం. పోలీసుల ప్రకారం నిందితుల వద్ద 2 కార్లు, 8 సెల్ ఫోన్లు, 1 లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిన్న సాయంత్రం చంద్రధన విలేజ్లోని బెజ్జం రవి యొక్క వ్యవసాయ క్షేత్రంలో కొంతమంది పేకాట రాయిలు పత్తలాడుతున్నారని సమాచారం రావడంతో తలకొండపల్లి స్టేషన్కి సంబంధించినటువంటి ఏఎస్ఐ విష్ణువర్ధన్ రెడ్డి మరియు వాళ్ళ స్టాఫ్, తర్వాత ఎస్ఓటి స్టాఫ్ సంయుక్తంగా రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో 10 మంది పత్తలాడుతున్నట్టు మేము గమనించాం. వాళ్ళ దగ్గర నుంచి 1,02,400 రూపాయలు మరియు వాళ్ళు ఉపయోగించినటువంటి ఒక ఇన్నోవా కారు, ఒక స్విఫ్ట్ కారు, ఒక 8 మొబైల్స్ని సీజ్ చేసి ఈ నేరస్తులందరినీ కూడా పిఎస్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి తర్వాత ఈ యొక్క మనీ, తర్వాత ఈ వెహికల్స్ అన్నింటి కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, చాలామంది ఇటువంటి చెడు వ్యసనాలకు బారిన పడి వాళ్ళు కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులను అమ్ముకొని వాళ్ళ యొక్క మహిళల యొక్క మంగళసూత్రాలు కూడా అమ్ముకునే పరిస్థితి ఇంతకుముందు చాలా మనం చూసినాం. అందుకోసమని ఎవరు కూడా ఇటువంటి చెడు వ్యసనాలకు బారిన పడవద్దు. అట్ ద సేమ్ టైం ఎవరైనా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క వివరాలని గోప్యంగా ఉంచి వాళ్ళని అభినందించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే పత్తాలాట కానీ లేకపోతే ఇంకేమైనా మత్తు పదార్థాలు కానీ డ్రగ్స్ కానీ అమ్మినట్టు మీకు దృష్టిలో వస్తే పోలీసు వారికి సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్పాపురం మండలం మొండికుంట గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తోరణ పూజ, మూర్తి కుంభారాధన, అగ్ని ప్రతిష్ఠ, గరుడ హోమం, పూర్ణాహుతి, ధ్వజారోహణం జరిగాయి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ హోమం ఘనంగా జరిగింది. ఆలయ పరిసరాలు, భక్తులు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న రైతులను వ్యాపారుల కుట్రల నుండి రక్షించాల్సిన అవసరం ఉందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీజన్ ప్రారంభంలో క్వింటాకు 3,850 ధర ఉన్నప్పటికీ వ్యాపారులు ఒక్కసారిగా
3,450కి తగ్గించడం రైతులపై అన్యాయమని గళమెత్తారు. రైతులకు కనీసం 4,000 ధర లభించేలా ప్రత్యేక నిఘా యంత్రాంగం ఏర్పాటు చేయాలని, అవసరమైతే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ సానుకూల స్పందన తెలిపారు. రిగార్డింగ్ ఈ ఫాడర్ జవార్ ఉంటుంది కదా మేడం, యాక్చువల్గా ఏంటంటే ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ, బాల్కొండ కాన్స్టిట్యున్సీ, నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ, ఈ 3 కాన్స్టిట్యున్సీలలో ఫాడర్ జవార్ పెడతారు మేడం. ఇది స్పెషలైజ్ క్రాప్ ఇది యాక్చువల్గా. ఇదేంటంటే ఈ ఫాడర్ జవారు మనకి నార్త్ ఇండియాలో ఫాడర్ కోసం తీసుకుపోతారు అన్నట్టు. సో ఈ సీడ్ కంపెనీసే వాళ్ళు సీడ్ ఇచ్చి వాళ్ళే మంచి రేట్ ఇచ్చి తీసుకొని పోతారు అన్నట్టు మేడం. సో ఈసారి ఏమైందంటే యాక్చువల్లీ 33,000 acres లో వేయాల్సి ఉండగా 22,000 acres లో వేసినారు మేడం. అంటే 66% వేసినారు, తక్కువ వేసినారు ఈసారి. సో తక్కువ వేస్తే డిమాండ్ బాగా వస్తుందని రైతులు ఎక్స్పెక్ట్ చేసినారు మేడం. 4,000 రూపీస్ క్వింటాల్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినారు మేడం. సో అది ఏమైందంటే సరే 350కి స్టార్ట్ అయింది తీసుకోవడం. 4,000 అనుకున్నారు యాక్చువల్గా రైతులు, బట్ 3,850కి స్టార్ట్ అయింది. సరే పర్లేదులే అని అనుకున్నారు పాపం రైతులు. కానీ ఏమైంది మేడం అంటే ఇప్పుడు ఈ రోజు రోజుకు దాన్ని డౌన్ చేస్తా ఉన్నారు. ఈ మరి అది సిండికేట్ కావడమా ఏం జరుగుతుంది? ఇప్పుడు 3,450కి ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు 4,000 ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జిల్లా పోలీసులు మెగా జాబ్ మేళా నిర్వహించారు. 67 కంపెనీలు పాల్గొని ఐటీ, హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఆటోమొబైల్, నర్సింగ్, మార్కెటింగ్, డ్రైవింగ్, సెక్యూరిటీ, టెక్నికల్, ఫార్మా, హెచ్ఆర్, ఎయిర్పోర్ట్ రంగాల్లో 13,000, 45,000 వేతనంతో ఉద్యోగాలను అందజేశారు. 7,500 మంది యువత పాల్గొని సుమారుగా 22,100 మంది ఉద్యోగాలు సాధించగా మధ్యవర్తులు లేకుండా నేరుగా అవకాశం పొందడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. జయ ప్రీతి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇస్తాం 3 months వరకు. అందులో ఏమేమి నేర్పిస్తామంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీషు, సాఫ్ట్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ ఫండమెంటల్స్. మేల్ క్యాండిడేట్స్కి అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది. సో మరిన్ని వివరాలకు కౌంటర్ నెంబర్ 23ని సంప్రదించాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటికాడ నుండి వర్క్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కౌంటర్ నెంబర్ 40కి రండి. మిగతా డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సాలరీ రేంజ్ ఉంటుంది. అలానే ఫర్ అదర్ రోల్స్ సాలరీ రేంజ్ వచ్చేసి 30,000 నుంచి 75,000 వరకు ఉంటుంది. సేల్స్ ఎగ్జిక్యూటివ్ లొకేషన్ ఆదిలాబాద్. అట్ ద సేమ్ టైం వేరే లొకేషన్ మన ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది. మన కుటుంబంకి మంచిగా చూసుకోగలుగుతాము మనం. దీనికి మన దృష్టిలో పెట్టుకొని జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక పర్సన్ ఇక్కడ వచ్చి వాళ్ళ